ఇమాన్యుయల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవక బృందం ఇండియా అబ్రాడ్లో ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మలకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభ స్వాగతం తెలియజేస్తూ ఉదయకాలపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం పరలోక మహిమ విడిచిపెట్టారు మా కోసం ప్రభా, పరిశుద్ధుడిగా జన్మించారు. మీ పావనమైన జన్మను పురస్కరించుకున్న తండ్రి, మిమ్మల్ని మేము స్తుతించున్నట్లా తండ్రి. మీరు మమ్మల్ని నా తండ్రి ఈ క్రిస్మస్ సీజన్లో నడిపించే విధానం బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది నా ప్రభా కరోనా ఎఫెక్ట్తో బాధపడుతున్నారు, హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఎంతమంది నీ ప్రభా ఈ రీతిగా వైరల్ ఫీవర్స్ నా తండ్రి జ్వరం ద్వారా భయ ఆందోళన గురి అయిన ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి ప్రభా. మరలా ఇంకా ఎలాంటి ప్రభా ఏలూరులో జరుగుతున్నటువంటి ప్రతి భయాందోళన కలిగించే పరిస్థితులు తావు లేకుండా దయతో మీరు కనికరించవలసిన వేడుకుంటున్నాను. గొప్ప దేవుని కొందనాలు నా ప్రభా. లాక్డౌన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నా ప్రభా ప్రార్థనా టీవీ వారు అందిస్తున్న ప్రేమపూర్వకమైన సహకారం బట్టి ప్రత్యేకమైన దీవెన వారికి దయచేయండి ప్రభా. వారి యొక్క పరిచయం మరింతగా విస్తృతపరచినట్లుగా నీ కృపను పొడిగించండి. ఈ ఉదయకాలం ఆరాధనలో ఇండియా అబ్రాడ్లో పాల్గొన్న ఆత్మలందరూ బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధన సందేశం ద్వారా బిడ్డలను సంధిస్తూ సవిస్తారమైన దీవెనలు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, త్వరలో సాధారణ పరిస్థితులు మేము చూడగలిగినట్లుగా నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మీ గృహాలు ఉంటుండగానే సువార్త స్తుతి బాగా పాటల పుస్తకాలు మీ చేతుల్లో ఉండాలని కలిసి పాడుతూ ప్రభువును స్తుతించి కీర్తించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సువార్త స్తుతి బాగా పాటల పుస్తకం నుంచి 51వ పాట, ఆరాధింతుము స్తుతించెదము. ఆరాధింతుము స్తుతించెదము ఆ ప్రభు త్యాగమున్, అరుదైనా ఆ ప్రేమన్ అందరము కీర్తించెదము. ఆరాధింతుము దైవ స్వరూపి క్రీస్తే, దైవ సమానుడేసే, విడిచెను ఆ దివ్య మహిమన్, విడిచెను పరలోక భాగ్యం. ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆరాధింతుము స్తుతించెదము ఆ ప్రభు త్యాగమున్, అరుదైనా ఆ ప్రేమన్ అందరము కీర్తించెదము. ఆరాధింతుము. అలాగే 908వ పాట, శుభదినమిదే జగతికిలను అనే పాట పాడుకుందాం. శుభదినమిదే జగతికిలను, ముదమున నేడే ప్రభుని జననం. సంతసంబున సంస్థించగా చేరితిమి దినము, పాడగా ప్రభు పేరా. శుభదినమిదే జగతికిలను, యూదయ దేశపు బేతలే మందునా యేసుడు పశులశాలలో కసువు నిండిన పాల్పునా వింతగా జన్మించెను. శుభదినమిదే జగతికిలను, ముదమున నేడే ప్రభుని జననం. సంతసంబున సంస్తుతించగా చేరి మీ దినము, పాడగ ప్రభు పేరా. శుభదినమిదే జగతికిలను. 910వ పాట, యేసుక్రీస్తు జననము దేవదేవుని బహుమానం. సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 910వ పాట. యేసుక్రీస్తు జననము దేవదేవుని బహుమానం, ప్రేమకు ప్రతిరూపము ప్రేమమూర్తి జననం. యేసుక్రీస్తు జననము ఇమ్మానుయేలుగా తెంచెను, ఇశ్రాయేలుకు విమోచన ఇమ్మానుయేలుగా తెంచెను.
ఇశ్రాయేలుకు విమోచన, ఇదే సువర్తమానము, ఇలలో జీవము క్రీస్తు. ఇదే సువర్తమానము, ఇలలో జీవము క్రీస్తు, ఇలలో జీవము క్రీస్తు. యేసుక్రీస్తు జననము దేవదేవుని బహుమానం, ప్రేమకు ప్రతిరూపము, ప్రేమమూర్తి జననం, యేసుక్రీస్తు జననము. అలాగే 909వ పాట, ప్రభు ఉదయించిన శుభవేళ. ప్రభువు దయించిన శుభవేళ, క్రీస్తు జనించిన ఆనందవేళ, స్తుతించి పాడుడి హోసన్నా, స్తుతించి పాడుడి హోసన్నా. ప్రభువు దయించిన శుభవేళ, క్రీస్తు జనించిన ఆనందవేళ, స్తుతించి పాడుడి హోసన్నా, స్తుతించి పాడుడి హోసన్నా. పరమదూతల సైన్యముతో స్తుతించే ఉన్నత తలములలో, ఆ ఆ ఆ ఆ లా 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 లా. పరమదూతల సైన్యముతో స్తుతించే ఉన్నత తలములలో, ప్రభునికి మహిమా, ఇలలో సమాధానం. ప్రభునికి మహిమా, ఇలలో సమాధానం కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ప్రభువు దయించిన శుభవేళ, క్రీస్తు జనించిన ఆనందవేళ, స్తుతించి పాడుడి హోసన్నా, స్తుతించి పాడుడి హోసన్నా. చివరిగా 913వ పాట, వాక్యమే శరీరధారై వసించెను. వాక్యమే శరీరధారియ వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధారియ వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. కృపయు సత్యములు హల్లెలూయా, నీతి నిమ్మలము హల్లెలూయా. కృపయు సత్యములు హల్లెలూయా, నీతి నిమ్మలము. కలసి మెలసి భూమిలో దివిలో, కలసి మెలసి భూమిలో దివిలో, ఇలా సాధ్యం మొలకై నిలిచెను. వాక్యమే శరీరధారియ వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధారియ వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. దయచేసి మీ గృహాల్లో ఉండగానే మీరున్న సమయంలో లేచి నిలబడి ఉదయకాలం ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం 119వ కీర్తన మొదటి 2 ప్యాసేజెస్, మొదటి 2 పేరాలు, చివరి పేర 3 కలిపి చదువుకుందాం. కారణం 176 వచనాలు ఉన్నాయి, 22 ప్యాసేజెస్, 176 వచనాలతో ఉన్న అతిపెద్ద కీర్తన సంకీర్తన కనుక 3 పేరాలు మాత్రమే మనము చదువుకుందాం. 119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయొచ్చు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరిగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రమును అందదగిన వాడువు. నీ కట్టడాలు నాకు బోధించుము.
నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదను దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక ఉందును. చివరి పేరా 169వ వచనం. యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించున్నావు. నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడును కాను. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్య, మీ కొందనాలు స్తోత్రాలు. ఉదయకాలం ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన 119వ కీర్తన అనుసరించి మీ యొక్క గుణగణాలు, మహిమాన్విత లక్షణాలను మేము గుర్తించి స్తుతించినట్లుగా తగిన సహాయము దయచేయమని, అల్పడును అయోగ్యుని ప్రభా కనికరించండి, మరుగుపరచండి, మహింపదమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. 150 కీర్తనలో ఈ 119వ కీర్తన అతి పెద్ద కీర్తన, 117వ కీర్తన అతి చిన్న కీర్తన, 119వ కీర్తన అతి పెద్ద కీర్తన. ఈ పెద్ద కీర్తనలో 22 ప్యాసేజెస్ ఉన్నాయి, 22 పేరాలు, 22 ప్రతి పేరా కూడా 8 వచనాలు చొప్పున, ప్రతి పేరా కూడా ప్యాసేజ్ కూడా 8 వచనాలు చొప్పున 22 పేరాలు, 22 ప్యాసేజెస్, 176 వచనాలు. మన తెలుగు భాషలో అక్షరాలు 56 అక్షరాలు ఉన్నాయి. ఇంగ్లీష్ భాషలో ఆల్ఫాబెట్స్ A to Z 26 అక్షరాలు ఉన్నాయి. కానీ హెబ్రీ భాషలో 22 అక్షరాలు. ప్రతి ప్యాసేజ్కి 22 ప్యాసేజ్లకు పైన 22 హీబ్రూ అక్షరాలు ఉన్నాయి. మొదటి అక్షరం ఎలెఫ్, 2 బేత్, 3 గీమెల్, 4 దాలెత్, 5 హే, 6 వాఫ్, 7 జాయిన్, 8 హేత్, 9 తేత్, 10 హోద్, 10 యోద్, 11 ఖఫ్, 12 లామెద్, 13 మేమ్, 14 నూస్, 15 సామేహ్, 16 అయిన్, 17 పే, 18 సాదే, 19 కోఫ్, 20 రేష్, 21 షీన్, 22 తౌ. మొత్తము 22 హీబ్రూ అక్షరాలు. ఈ ప్రతి పారాకి ప్యాసేజ్కి పైన అక్షరాలు పొందుపరచబడినట్లుగా మనం గుర్తిస్తున్నాం. ఈ 119 కీర్తనలో 176 వచనాలు మనము సమరైజ్ చేసి ఒక టైటిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, ప్రైజింగ్ గాడ్ ఫర్ హిజ్ ప్రెషియస్ స్క్రిప్చర్స్. ప్రైజింగ్ గాడ్ ఫర్ హిజ్ ప్రెషియస్ స్క్రిప్చర్స్. ప్రశస్తమైన లేఖలను బట్టి దేవుణ్ణి స్తుతించుట, ప్రశస్తమైన లేఖలను బట్టి దేవుణ్ణి స్తుతించుట. సాధారణంగా సండే స్కూల్ పిల్లలకి కీర్తనలు కంఠస్థం చేస్తుంటారు పిల్లల చేత తల్లిదండ్రులు. మొదటి కీర్తన దుష్టుల ఆలోచించపు నడువుక, 15వ కీర్తన యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, 23వ కీర్తన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, 91వ కీర్తన మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, 121వ కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, 103వ కీర్తన నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఈ విధంగా కొన్ని కీర్తనలు కంఠస్థం చేస్తుంటారు. కొన్నిసార్లు కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తుంటారు. కానీ 119వ కీర్తన సుదీర్ఘమైనటువంటి కీర్తన, 176 వచనాలు. దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం న్యూటన్ బాబు గారు మెయిన్ చర్చ్లో లవ్ ఫీస్ట్ జరుగుతుండగా వారు వాక్యం అందించడానికి ఆహ్వానించబడి వచ్చారు. వారు వాక్యం ప్రారంభించడానికి ముందు పుష్పజ భాస్కర్, సంఘ పెద్ద భాస్కర్ గారు, శాంతి సోదరి యొక్క కుమార్తె పుష్పజ అప్పుడు 10th క్లాస్ చదువుతుంది. ఆ పాప 176 వచనాలు తడుముకోకుండా చెప్పిన తర్వాత ఆయన యాజ్ ఎ టోకెన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్
ప్రోత్సాహకరంగా ఒక పచ్చ నోటు 500 రూపాయలు నోటు ఆ బిడ్డ చేతిలో, పుష్పజ చేతిలో పెట్టారు ప్రోత్సాహకరంగా, యాజ్ అ టోకెన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఆ తర్వాత గాలి గంగరాజు గారు తిరుపతి నుంచి, వారు ఇక్కడ పట్టమం మెయిన్ చర్చిలోనే ప్రార్థనా టీవీ వారి సహకారంతో వారు 100 వచనాలు చెప్తే 1000 రూపాయలు, 200 కంఠస్థ వాక్యాలు చూడకుండా చెప్తే వారికి 2000 రూపాయలు, అలాగే 500 కంఠస్థ వాక్యాలు చెప్తే వారికి 5000 రూపాయలు చొప్పున. ఆ రోజున కూడా పుష్పజ పార్టిసిపేట్ చేసింది, తను కూడా క్యాష్ ప్రైజ్ తను గెలుచుకుంది. 100 కంఠస్థ వాక్యాలు చెప్పింది 1000 రూపాయలు. ఆ తర్వాత ఇలా కంఠస్థ వాక్యాలు ఆన్లైన్లో కూడా చెప్పొచ్చని గంగరాజు గారు వాట్సాప్లో అవకాశం కలిగిస్తే దాదాపు 10 మంది పైచిలుగు మెయిన్ చర్చ్ ఇతర బ్రాంచెస్ నుంచి వారు 70 కంఠస్థ వాక్యాలు చెప్పారు. అలాగా 1000 రూపాయలు క్యాష్ వాళ్ళ యొక్క అకౌంట్స్లో యాడప్ అవ్వడం జరిగింది. ఈ విధంగా 176వ కీర్తన కంఠస్థం చేయడం అన్ని వచనాలు చాలా కష్టతరమైంది. కానీ ఎవరి బిడ్డలు కొద్దిమంది ముందుకు వస్తున్నారు ప్రోత్సాహకరంగా. వారిని బట్టి నేను సంతోషిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. అమెరికాలో నల్లజాతి వాడు అబ్రహాం లింకన్ పేదవాడు. వాళ్ళ ఇంట్లో కరెంటు కూడా లేదు. ఆ దినాల్లో కరెంటు లేకపోతే వీధి దీపాలు, స్ట్రీట్ లైట్స్ చదువుకున్నాడు. అమెరికా అధ్యక్షుడు అయిపోయిన తర్వాత అతడు స్కూల్లో సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు తల్లి 1వ కీర్తన, 15వ కీర్తన, 23వ కీర్తన, 91వ కీర్తన, 103వ కీర్తన, 121వ కీర్తన అని అప్పచెప్పించుకుంటూ 119వ కీర్తన కూడా తన చేత కంఠస్థం చేయించే తల్లి. అలాగా దేవుని వాక్యము చిన్నప్పటి నుంచి కూడా అబ్రహాం లింకన్ యొక్క తల్లి నేర్పించేది. వాక్యం ప్రకారంగా మనము వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యానుసారంగా జీవించాలని చక్కని క్రమశిక్షణలో పెంచింది ఆ తల్లి. ఆ తల్లికి సండే స్కూల్లో ఉన్నప్పుడు అబ్రహాం లింకన్ 176 వచనాలు 119 కీర్తన అప్పచెప్పేవాడట. అయితే అమెరికా అధ్యక్షుడు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మని అడిగాడట, అమ్మ నీకేం కావాలి? వజ్రాల హారం కావాలా, బంగారు గోల్డ్ నెక్లెస్, బంగారు చైన్ కావాలా, లేకపోతే డైమండ్ నెక్లెస్, బంగారు హారం కావాలా అని ఏదైనా సరే తల్లి ఏది అడిగితే అది ఇవ్వగలిగినటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అబ్రహాం లింకన్. అడిగితే తల్లిదంట, నాయన సండే స్కూల్కి వెళ్ళిన దినాల్లో నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు కంఠస్థ వాక్యాలు అప్పచెప్పేవాడు కదా, అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఆయన యు మస్ట్ గివ్ రెఫరెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యు మస్ట్ ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గౌరవిస్తున్నట్లు, ప్రేమిస్తున్నట్లు సూచనగా, దేవునికే వాక్యమునకు మొదటి స్థానాన్ని నీవు ఇస్తున్నట్లుగా సూచనగా నేను కోరుకునే కోరిక ఏంటంటే ఆ 176 వచనాలతో కూడా 119 కీర్తన అప్పచెప్పందట. అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత, అంత పెద్ద అయిన తర్వాత అయినా సరే టైం తీసుకొని తను కంఠస్థం చేసి తల్లిని సంతోషపెడుతూ దేవుని కూడా సంతోషపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైంది. ఈ 176 వచనాలు ఉన్నటువంటి 119 కీర్తన ప్రశస్తమైన లేఖనములు బట్టి దేవుని స్తుతించిన, ప్రైజింగ్ గాడ్ ఫర్ హిస్ ప్రెషియస్ స్క్రిప్చర్స్. లేఖనాలకి 7 పర్యాయ పదాలు వినియోగించబడి, లేఖనములకు ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లేఖనములకు, ప్రశస్తమైన లేఖనములకు 7 పర్యాయ పదాలు వినియోగించబడి. మొదటి పర్యాయ పదము ధర్మశాస్త్రము, లా ఆఫ్ ద లార్డ్. అది 24 వచనాల్లో 24 సార్లు పొందుపరచబడింది. రెండవదిగా శాసనములు, నీ శాసనములు, యువర్ టెస్టిమనీస్ 17 సార్లు పొందుపరచబడినవి. నీ ఆజ్ఞలు, యువర్ కమాండ్మెంట్స్ 17 సార్లు. నీ కట్టడలు, యువర్ స్టాట్యూట్స్ 13 సార్లు. నీ న్యాయ విధులు, యువర్ జడ్జిమెంట్స్ 9 సార్లు. నీ వాక్యము, యువర్ వర్డ్, నీ మాట 27 సార్లు. నీ ఉపదేశము, యువర్ ప్రిసెప్ట్స్ 18 సార్లు. మొత్తం ఆల్టుగెదర్ 125 సార్లు లేఖనాలకి పర్యాయ పదాలుగా ధర్మశాస్త్రము, శాసనము, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, వాక్యము, ఉపదేశము అనే 7 పర్యాయ పదాలు 125 వచనాల్లో 125 సార్లు పొందుపరచబడినట్లుగా మనం గుర్తించగలం. ఒకవేళ యవనస్తులైతే పాస్టర్ గారు చెప్పింది కరెక్టో కాదా అని చెప్పేసి మీరు ఒకవేళ హోంవర్క్ కూడా చేయొచ్చు. 120 సార్లు ఉన్నదా,
కనుక ఇలా ప్రతిదీ కూడా 24, 17, 13, 19, 27, 18 పాస్టర్ గారు చెప్పారు అని చెప్పేసి అని మీరు ఇంటి దగ్గర హోంవర్క్ చేయొచ్చు. ఈ విధంగా మొదటిగా 119వ కీర్తనలో 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. కనుక దేవునికి వాక్యము యవనస్తుల యొక్క నడతను శుద్ధిపరచగలదు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న తొట్టిల్లకుండా నిలబడటానికి వారికి దేవుని వాక్యము ప్రామాణికమైనది. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా, భర్తకు తెలియకుండా, భార్యకి తెలియకుండా, తోబుట్టులు తెలియకుండా, బిడ్డలకు తెలియకుండా, ఇంటి వారికి తెలియకుండా, ఇరుగు పొరుగు వారికి తెలియకుండా పాపము చేయడం సాధ్యమవుతుంది. కానీ దేవునికి వ్యతిరేకంగా, దేవునికి తెలియకుండా మరుగై ఇక ఎవరు పాపము చేయలేరు. 139వ కీర్తనలో కనుక 2వ వచనం ఉన్నాడు, నేను కూర్చుంటా, నేను లేచుటా నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమనిపే నీవు నా మనసు గ్రహించున్నావు. 3వ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. 5వ వచనం, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు. 7వ వచనం, నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. 8వ వచనం, నేను ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పండుగలను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. వేర్ కెన్ ఐ గో ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్, వేర్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను అని ఆమ్నిషెంట్ గాడ్, దేవుడు సర్వజ్ఞానము కలిగిన దేవుడు, అందరినీ చూడగలిగిన దేవుడు, ఒకే సమయంలో అంతటా అందరినీ ఎరిగినటువంటి దేవుడు. కనుక 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. 18వ వచనం, 119వ కీర్తన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తున్నట్లు నా కన్నులను తెరువుము. లూదియా నదీ తీరాన పౌలు దేవుని వాక్యం అందిస్తుండగా ఆమె హృదయము తెరవబడింది. దేవుని వాక్యము కనుక వింటుండగా ఆమె హృదయము తెరవబడింది. ప్రభువు యేసుక్రీస్తు ఎమ్మాయి మార్గంలో శిష్యులతో కలిసి ఆ సాయం సమయంలో ప్రొద్దుకుక్కిన వేళ వారితో బస చేస్తూ ఆయన రొట్టె విరిచాడట. రొట్టె విరుస్తుండగా వారి కన్నులు తెరవబడినవి, వారి ఆత్మనేత్రాలు తెరవబడినవి, మనోనేత్రాలు తెరవబడినవి. తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. కనుక ఆత్మీయంగా చనిపోతున్న స్థితిలో ఉండగా, పడిపోయిన స్థితిలో ఉండగా కనుక బ్రతికించేది దేవుని వాక్యము. ఆత్మీయంగా కనుక పునరుజ్జీవాన్ని కలుగు చేసేది దేవునికి వాక్యము. బాధలో ఉంటే, వేదనలో ఉంటే దేవుని వాక్యము మనకి నెమ్మదిని కలుగు చేస్తుంది. నెమ్మదిని కలిగించేది దేవుని వాక్యము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చేను. వాక్యము పాలతో పోల్చబడింది. ఆత్మకు సంపూర్ణమైన పోషకాహారము దేవుని వాక్యమనే పాలు. పేతురు పత్రికలో వాక్యమనే పాలని అపేక్షించుడి అంటున్నాడు. ఈ వాక్యము ఇక అది విత్తనముతో పోల్చబడింది. విత్తనము ఇక భూమిలో మనము పెట్టి నీరు పోసిన కొంతకాలం ఫలిస్తుంది. ఫలబద్ధంగా చేయగలిగింది దేవునికి వాక్యము. విత్తనము ఇక ఆ బండలను పగలగొట్టు దేవుని వాక్యం బండలను పగలగొట్టు సుత్తి వంటిది, సుత్తితో పోల్చబడింది. దేవుని వాక్యము అగ్నితో పోల్చబడింది. ఈజ్ మై వర్డ్ నాట్ లైక్ ఎ ఫైర్, నా మాట అగ్ని వంటిది కాదా? ఎంత అద్భుతమైనది, జీవాహారమైంది దేవుని వాక్యము. ఆత్మను జీవింపజేసేది జీవము గల దేవునికి వాక్యము.
67వ వచనం 19వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. శ్రమ కనుక దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చింది. ఒకవేళ శ్రమ రాకపోతే నేను ఇంకా త్రోవ విడిచి త్రోవ తప్పి తిరుగుతుండేవాడిని. నీ వాక్యము కనుక శ్రమలో నీ వాక్యము కనుక నేను దగ్గర కాగలిగాను, వాక్యమునకు దగ్గర కాగలిగాను, వాక్యము నేను అనుసరిస్తున్నాను, నడుచుకుంటున్నాను. 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు మేలాయను. శ్రమలు రావడం వలన నేను నీ కట్టడలను ఆజ్ఞలను నేను నేర్చుకుంటున్నాను. సిట్టింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు సన్నిధిలో నేర్చుకునే అనుభవం ఎంత అద్భుతమైంది. దురాత్మ శక్తి చేత బంధించబడుతున్న వ్యక్తి విడుదల పొందిన తర్వాత అతను స్వస్థ చిత్రే యేసు పాదముల చెంత కూర్చుని నేర్చుకుంటున్నాడండి. ఎంత అద్భుతమైంది. మరియా మార్త ఇంటికి ప్రభువు యేసు కనుక అంటున్నాడు, కనుక మరియా ఉత్తమమైంది ఏర్పరచుకున్నది. ఆమె కనుక ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటుంది. కనుక శ్రమనందుట నాకు మేలాయను, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. ఆయన కట్టడలు ఆజ్ఞలు మనము కనుక నేర్చుకోవడానికి అవకాశాన్ని కలిగించింది శ్రమ, అది నాకు మేలు అంటున్నాడు. 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. గొంగలి పురుగు అది మందార పువ్వులో ఉన్న మకరందం ఎరగదు, ఆ రుచి తెలియదు, ఆ యొక్క అందము తెలియదు, అది ఆకర్షించబడదు. కారణం అది గొంగలి పురుగు. కానీ సీతాకోచిలుగా మారిన తర్వాత అది ఆకర్షించబడుతుంది. మందార పువ్వులో ఉన్న పిప్పడి ఆ మకరందాన్ని దున్నుకోవడానికి సీతాకోచిలుగా ఇదిగా ఆస్వాదిస్తుంది, ఆకర్షించబడుతుంది, ఆనందిస్తుంది. ఎంత అద్భుతమైంది. జుంటే తేనె దారాల కంటే మధురమైంది దేవుని యొక్క వాక్యం. ఆ దేవుని యొక్క వాక్యము రుచిగా ఉండదు. దేవుని యొక్క వాక్యము కొంతమందికి చేదుగా ఉంటుంది, వారికి ఇష్టముగా ఉండదు. కానీ ప్రభువును అంగీకరించి విశ్వాసిగా ప్రభుతో సహవాసం కలిగిన బిడ్డలకి ఆ వాక్యము లో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించాలని, అనుభవించాలని ఆశ కలిగి ఉంటారు, ఆరాటాన్ని కలిగి ఉంటారు, తాపత్రయాన్ని కలిగి ఉంటారు. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. జుంటే తేనె దారుల కంటే మధురమైనది, ఘోరమైనది దేవునికి వాక్యము. ఎంత అద్భుతమైనది. మిఠాయి కన్నా తీయనిది, చాక్లెట్ కన్నా తీయనిది, మిఠాయి కన్నా తీయనిది, చాక్లెట్ కన్నా తీయనిది, తేనె కన్నా తీయనిది యేసు మాటలు, ముత్యాల మూటలు, యేసు మాటలు, బంగారు మాటలు. అమ్మా అని పిలిచావు, ఆ మాట తీయనిది, అయ్యలారని అన్నావు, ఆ మాట తీయనిది. ఈ తీయని మాటలు కావాలా నీకు, ఖరీదు లేని మాటలు, కన్నీళ్లు తుడిచే మాటలు, ఖరీదు లేని మాటలు, కన్నీళ్లు తుడిచే మాటలు, యేసు మాటలు, బంగారు మూటలు, మిఠాయి కన్నా తీయనిది, చాక్లెట్ కన్నా తీయనిది, జుంటే తేనె దార కంటే మధురమైనది, కన్నీళ్లు తుడిచే మాటలు, ఖరీదు లేని మాటలు. అమ్మ అని పిలిస్తే ఇక ఆ పాపాత్మురాలు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆ హృదయం ఇక పరితాపంతో నిండిపోయింది. ఈ ప్రేమ ఈ మాటలు ఎవరు నన్ను ఇంతకుముందు ఎవరు పిలవలేదు. ఎంత అద్భుతమైంది. పతితను పతివ్రతగా మార్చినటువంటి ఆ ప్రేమమయుడు మాటలు, జాలి కలిగిన ఆ జీవము గల యేసయ్య మాటలు ఎంత అద్భుతము. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. 105వ వచనం 119 కీర్తన 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చీకటి ఛేదించినట్లుగా మార్గములో టార్చ్ లైట్ దీపాన్ని మనం వినియోగిస్తున్నాం. దేవుని వాక్యము కనుక తొట్టిల్లిపోకుండా కనుక వెలుగుమయంగా మనం ముందుకి కొనసాగించబడినట్లు. 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలిగాను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును.
విలియం కేరీ భారతదేశానికి వచ్చి దేవుని యొక్క సువార్త జ్యోతిని వెలిగించాడు. బైబిల్ని తర్జుమా చేశాడు. భారతీయ భాషల్లో 14 భాషల్లో బైబిల్ను తర్జుమా చేశాడు. ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు లార్డ్ మెకాలే ఇంగ్లీష్ భాషని ఇంట్రడ్యూస్ చేశాడు, పరిచయం చేశాడు భారత ప్రజానీకానికి. ఇంగ్లీషు చదువుకొని నేర్చుకున్న తర్వాత మనము నూతులో బావిలో కప్పల్లాగున్నాం. మనము అనాగరికులుగా ఉండిపోయాం, అజ్ఞానంలో ఉన్నాం. మన భారత సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు మనము అంధకారంలో ఉన్నాం. ఇతర దేశాల యొక్క చరిత్ర, నాగరికత తెలుసుకున్న తర్వాత వాళ్ళు మన దేశంలో ఉన్న దురాచారాల్ని మనం ఖండించాలి అని రాజా రామ్మోహన్ రాయ్, గురదాడ అప్పారావు అనేటువంటి వాళ్ళు వీధుల్లోకి వచ్చి ఉద్యమాన్ని చేపట్టారు. వాళ్ళు అన్నారు, ఆ దినాల్లో చిన్నపిల్లలకి వివాహాలు చేసేవారు, బాల్య వివాహాలు. నిండు పరువారికి 30 సంవత్సరాలు యవ్వనకు వచ్చేప్పటికి అతను అనారోగ్యమై వృద్ధుడయ్యి ఆ వ్యక్తి చనిపోయేవాడు. చనిపోయిన భర్తతో పాటు బ్రతుకున్న భార్యని సజీవంగా దహనం, సతీసాగమనం ఎంత భయంకరమైన దురాచారం. ఇక ఆ దురాచారాన్ని ఖండిస్తూ ఇక 18 సంవత్సరాలు వయసు రావాలి ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే, మగ పిల్లవాడికి పెళ్లి చేయాలంటే 21 సంవత్సరాలు వయసు రావాలి. చట్టం వచ్చిందండి. అలా చట్టము కనుక అనాగరిక భారతదేశంలో కనుక అచంచలమైన సంచలనాత్మకమైన మార్పు రావడానికి కారణము ఇక నాగరికతను తెలుసుకున్నారు. దేవుని వాక్యము వారి మధ్యలోనికి వచ్చిన తర్వాత వారు వెలిగించబడ్డారు, మేలుకొలుపుని సంతరించుకున్నారు. ఎంత అద్భుతమైంది. ఒకవేళ కనుక వితంతువుగా ఉండిపోతే ఆమెకి పునర్వివాహం కూడా చేయొచ్చు, తప్పు లేదు. విధవగా ఉంచవలసిన అవసరం లేదని చెప్పేసి మార్పులు సమాజంలో గొప్ప చైతన్యం, సంచలనటువంటి మార్పులు, మేలుకొలుపు, అవేకనింగ్ జరిగింది. నీ వాక్యములు వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలిగాను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నాగాలాండ్లో నరమాంసభక్షకుడు వారు కనుక యేసు ప్రభు యొక్క ప్రేమని గుర్తెరిగారు. నాగరికత వచ్చింది. నాగాలాండ్ వారికి నాగరికతను తీసుకురావడానికి దేవుని వాక్యము వారికి ఇక వెన్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ దేర్ వాజ్ లైట్. ఆది కాండంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. ఎంత అద్భుతమైంది. చీకటి జీవితాలు కనుక వారికి ఉన్నటువంటి బంధకాల నుంచి వారు విడుదలను సంతరించుకొని వాళ్ళు వెలుగుమయంగా వారు జీవించినట్లుగా. 164వ వచనం, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించున్నాను. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించున్నాను. రాజు అయినటువంటి దావీదు పారిశ్రామిక మంత్రితో మాట్లాడాలి, పరిశ్రమల శాఖ మంత్రితో మాట్లాడాలి, వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడాలి, విద్యాశాఖ మంత్రితో మాట్లాడాలి, వైద్య శాఖ మంత్రితో మాట్లాడాలి, ఆరోగ్య శాఖ మంత్రితో. ఈ విధంగా చాలామంది మంత్రులతో రాజు అయినటువంటి దావీదు మాట్లాడవలసి ఉన్నది. సామంతరాలతో మాట్లాడాలి. చాలా బిజీ షెడ్యూల్ అనేటువంటి రాజు అండి. రాజు అంటున్నాడు, నేను దినమునకు 7 మార్లు నేను దేవుణ్ణి స్తుతించాలనుకున్నాను, ఆశపడుతున్నాను, ఉవ్విలూడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆ దేవుని యొక్క గుణగణాలు, ఆ లక్షణాలు తను తెలుసుకోవడానికి దేవుని వాక్యమే ఆధారం, ధర్మశాస్త్రం ఆధారం. ధర్మశాస్త్రాన్ని ప్రేమించి, లేఖనాలని ప్రేమించి, దేవుని కట్టడలు, న్యాయ విధులు, శాసనాలు, ఆజ్ఞలు, ఉపదేశాలు, ఆయన వాక్యము ప్రేమించినటువంటి ఇక దావీదు ఒక తీర్మానం చేస్తున్నాడు. అంటే అలోకేటింగ్ టైం టు స్పెండ్ విత్ గాడ్, దేవునితో సమయం గడపడానికి. అలాట్మెంట్ టు స్పెండ్ టైం విత్ గాడ్, దేవునితో సమయం గడపడానికి, ఇక దేవుని లేఖనాలు కొరకు కొంత సమయాన్ని వెచ్చించడానికి. ప్రెషియస్ స్క్రిప్చర్స్, ప్రశస్తమైన ఇక లేఖనాలని ధ్యానించడానికి, లేఖనాల వలన దేవుని యొక్క గుణగణాలు మరింతగా తెలుసుకోవడానికి. ఎంత అద్భుతమైంది. కనుక నేను తెలుసుకున్న తర్వాత ఒకసారి చాలడం లేదు, 2 సార్లు కాదు, నేను 3 సార్లు కాదు. దానియేలు అయితే దినమునకు 3 సార్లు ముమ్మారు యథాప్రకారంగా కనుక ప్రార్థన చేసిన వ్యక్తి. 55వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ప్రార్థించుతూ మొర్ర పెట్టుకుంటున్నాను. ఎంత అద్భుతమైంది.
ఇక్కడ అన్నాడు, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించున్నాను. అలాట్మెంట్ కనుక తను ప్రత్యేకించుకుంటూ సమయాన్ని తను కేటాయించుకొని హౌ మచ్ టైమ్ వీఆర్ స్పెండింగ్ ఫర్ ద ప్రెషియస్ స్క్రిప్చర్స్. కనుక ప్రశస్తమైనటువంటి కనుక దేవుని యొక్క వాక్య ధ్యానాలు లేఖనాన్ని ధ్యానించడానికి ఎంత సమయాన్ని గడుపుతున్నాము, ఎంతగా మనం ధ్యానిస్తున్నాము, అంతగా దేవుని గురించి కనుక మనము విషయాలు మనం తెలుసుకోగలం. ఆయన ప్రేమని కనుక మరింతగా కనుక గుర్తించగలం. అలా గుర్తించినటువంటి దానియేలు నేను ఒకసారి కాదు 3 సార్లు కాదు, దినమునకు 7 మార్లు నేను స్తుతించకుండా ఆరాధించకుండా ఉండగలనా? అలా ఆరాధించకుండా స్తుతించకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే కనుక ప్రెషియస్ స్క్రిప్చర్స్, ప్రైజింగ్ గాడ్ ఫర్ హిస్ ప్రెషియస్ స్క్రిప్చర్స్. అవి లేఖనాలే నాకు ఆధారం. ఆరాధికుడిగా మారడానికి, ప్రభువును స్తుతించడానికి, ఆయన కీర్తించడానికి, కొనియాడడానికి కారణము దేవుని లేఖనములు, దేవుని వాక్యము, దేవుని యొక్క కట్టడలు, ఆజ్ఞలు, న్యాయవిధులు, ఉపదేశాలు. ఉదయకాలం కనుక మీరున్న గృహాల్లోనే ఒక 10 నిమిషాలు 2-3గా చేరి వ్యక్తిగతంగా ప్రభువును స్తుతించి, ఎంత గొప్ప దేవుడు, నీ గొప్పతనాన్ని మేము గుర్తించడానికి, మేము తెలుసుకోవడానికి మాకు లేఖనాలను ఇచ్చావు, ధర్మశాస్త్రం ఇచ్చావు, ఆజ్ఞలు ఇచ్చావు, కట్టడలు ఇచ్చావు, న్యాయవిధులు ఇచ్చావు, శాసనాలు ఇచ్చావు, ఉపదేశాలు ఇచ్చావు. యేసయ్యా నీకు వందనాలని ప్రభువుని స్తుతించండి, ఆరాధించండి.
జీవము గల దేవుని గురించి మరింతగా తెలుసుకోవడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి ఆధారము దేవునికి వాక్యము. యోహాను సువార్త 1:1 మొదలవచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. 12వ వచనం, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించు. వాక్యమైన దేవుడు ఆయన మహిమని విడిచిపెట్టాడు, పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు పరిశుద్ధులుగా జన్మించాడు. వాక్యమే శరీరధారి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధారి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. కృపయు సాధ్యములు హల్లెలూయా, నీతి నిమ్మలము హల్లెలూయా. కృపయు సాధ్యములు హల్లెలూయా, నీతి నిమ్మలము. కలసి మెలసి భూమిలో దివిలో ఇలాలో సాధ్యము మొలకై నిలిచెను. వాక్యమే శరీరధారి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధారి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. ఇక దేవా నీకే స్తోత్రం, త్రియేక దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవము కలిగిన దేవుడు అయ్యుండి, ఆత్మస్వరూపమైన దేవుడు అయ్యండి, మహిమ కలిగిన దేవుడు అయ్యండి, మహిమను విడిచిపెట్టి మా కొరకు 2000 సంవత్సరాల క్రితం చరిత్రలో చోటు చేసుకొని పరిశుద్ధులుగా జన్మించి పాపాన్ని పరిహారం చేసి పరలోకంలో మార్గాన్ని సిద్ధపరిచిన దేవుడు నీవు. వాక్యమైన దేవుడుగా, వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు, వాక్యం ద్వారా సరిచేస్తున్నారు, వాక్యం ద్వారా మాకు సూచనలు మీరు మాకు తెలియజేస్తున్న దేవుడు ప్రభా. మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. నీ కట్టడాలను గైకొన్నట్లు, నీ ఆజ్ఞలను గైకొన్నట్లు, నీ వాక్యమును నేను అనుసరించినట్లు, నీ ధర్మశాస్త్రమును నేను కనుక అనుసరించినట్లు అని కీర్తనకారుడు నా ప్రభా లేఖనానికి 7 రకాలుగా పర్యాయ పదాలు ఉపయోగించిన అతని 125 వచనాల్లో 125 సార్లు దేవుని వాక్యముకు ఉన్నటువంటి ప్రాశస్త్యత, దేవుని వాక్యము ఉన్న ప్రాధాన్యత, దేవుని వాక్యమునకు ఉన్నటువంటి ఆధిక్యతను పతండి తెలియజేస్తుండగా వాక్యమైనటువంటి నా ప్రభా నతని మిమ్మల్ని మేము స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేము తండ్రి. నీ వాక్యానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం తండ్రి. వాక్య వెలుగులో అతని మా జీవితాల్ని మేము సరి చేసుకుంటూ మరింతగా సమీపస్తులుగా, సాక్షులుగా, ఆరాధకులుగా నీ నామాన్ని మేము గణపరిచేవారిగా ఉండాలని మీరు కోరుకుంటూ ఈ 119వ కీర్తన అనుసరించిన తండ్రి మీరు మమ్మల్ని సంధించగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఏ విధము చేతనైనా మీ రుణాన్ని తీర్చలేము అయ్యా. మా పాపమును ప్రాశ్చిత్తార్థమై కలువరి శిలువలో మీరు కాచిన ప్రశస్తమైన రక్తం ద్వారా అనుగ్రహించబడిన అమూల్యమైన రక్షణ పాత్రలు చేతపుచ్చుకొని వందనములు. ఆన్లైన్ ఇండియా అబ్రాడ్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయ సమర్శములు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములు, వాక్యమైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలము దేవుని వాక్యం అందించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ IEM కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ప్రమోషన్ సెక్రటరీ ఉన్నటువంటి
రెవరెండ్ జాన్సన్ గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వారి ద్వారా మరి గతంలో స్టేట్ ఉమెన్ కన్వెన్షన్ జరిగింది. తర్వాత వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారు కోవిడ్ బారిన పడినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరూ కూడా భారంగా వేదంతో ప్రార్థన చేశాం. ప్రభు స్వస్థపరిచి ప్రభు వారి మరింత రెన్యూడ్ స్ట్రెంత్ పుంజుకున్న బలంతో మళ్ళీ వారు పరిచయలో పరుగులెడుతుండగా ఈ ఉదయకాలం దేవుని వాక్యం అందించడానికి మరి ఏర్పాటు చేయబడి వచ్చినటువంటి దైవ సేవకులు జాన్సన్ గారిని బట్టి మరి ప్రభువును స్తుతిస్తున్నాను. వారికి దేవుని వాక్యం అందించే ప్రేమతో ఆహ్వానించే సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పునరుత్థాన దినంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో దేవుడు ఈ లోకానికి రావడంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమార్థాన్ని, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క అద్వితీయ కుమారుని యొక్క జననం వలన మనం పొందుకునే ఆ యొక్క మేలులను గురించి కొద్ది క్షణాలు మనము వాక్యం నుంచి ధ్యానం చేసుకుందాం. ఈయన యొక్క జన్మదినాన్ని గురించినటువంటి ప్రవచనాలు ఆయన జన్మింపక పూర్వమే ఎన్నో వందల సంవత్సరాల క్రితం అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి కొన్ని ప్రవచనాలను ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 7 వచన భాగనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం మొట్టమొదటిగా మనం ధ్యానం చేసుకుందాం. ఒక వచనాన్ని మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకలుగా మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన రాజా, ఉదయకాల సమయంలో ప్రభా మరొక పునరుత్థాన దినాన్ని మాకు మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రపంచవ్యాప్తంగా ప్రభా ఈ దినం ప్రభా తండ్రి నాయన జరుగుతున్నటువంటి ప్రతి ఆరాధనలోనూ మీ కృపా కాపుదల అనుగ్రహించండి. నాయన ప్రభా అయోగ్యుడును ఎన్నికలైనటువంటి నన్ను నాయన ప్రభా మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి మాకును కావాల్సినటువంటి నీ మధురమైనటువంటి వాక్కులు వినిపింపు చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయమని మా రక్షకుడు ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సంగమా, ఈ ప్రపంచంలో అనేక వార్తలు వస్తూ ఉంటాయి, అనేక వార్తలు వెళ్తూ ఉంటాయి. కానీ నిత్యము నిలిచే ఒక వార్త, అది ఎన్నడూ మారనటువంటి వార్త, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవార్త. అదే రక్షకుడు నీ కొరకు జన్మించి ఉన్నాడు. రక్షకుడు కేవలము ఏ వర్గానికో కులానికో ప్రాంతానికో చెందినటువంటి వాడు కాదు, కానీ ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా చెందినటువంటి రక్షకునిగా ఈయన గురించి అనేక వందల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క వాక్యంలో ప్రవక్తల ద్వారా లిఖించబడినటువంటి మాటలను కొన్నింటిని ఉదయకాల ధ్యానం మనం చేద్దాం. ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. దేవుని యొక్క ప్రజలను సంతోష సమాధానాలకు, నీతి న్యాయాలకు నడిపించే ఒక విమోచన గురించి యెషయా ప్రవక్త మాట్లాడుతున్నట్లుగా ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. అనగా ఆయన రక్షకుడు, విమోచకుడుగా మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రక్షకుడు, విమోచకుడు ఎవరు అని మనం చూసినట్లయితే ఆయన మెస్సయా, అదే ఆయన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అని మనం ఈ యొక్క వాక్య ప్రకారంగా గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఈయన తన యొక్క పరిచర్యలో అధిక భాగం గలయ ప్రాంతంలో జరిగిస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచన భాగాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క మాటలు మనం గమనించబద్దులమై ఉన్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఆ మొదటి వచన భాగంలో మనం చూస్తే, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలంన ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలంన ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరి అన్యజనుల గలయ ప్రదేశమును మహిమదలగానిగా ఆయన చేయుచున్నాడు. ఇదే మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 13-14 వచన భాగాల్లో కూడా ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆయన రక్షణ, ఆయన నిరీక్షణ, అదేవిధంగా వెలుగును మన కొరకు ఆయన తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వచన భాగాలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచన భాగాన్ని కూడా మనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటాం.
42వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, గ్రుడ్డివారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాను నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అనే విషయాన్ని యెషయా ప్రవక్త ద్వారా ఆయన జననం గురించినటువంటి వివరాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా అనేక వాక్య భాగాల్లో ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. 49వ అధ్యాయంలో యెషయా గ్రంథంలోనే మనం చూసినట్లయితే 6వ వచన భాగాన్ని మనం చూస్తే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము అనే విషయాన్ని కూడా ఆయన ఇక్కడ చెప్తూ, బూది గంతముల వరకు నేను కలుగు చేయు రక్షణకు సాధనముగా ఉంటావు, అన్యజనులకు వెలుగుగా ఉంటావు అనే విషయాన్ని ఆయన ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన జన్మ మనం చూసినట్లయితే ఆయన ప్రజలందరినీ కూడా రక్షించడానికి, అంతేవిధంగా మనకి విమోచకుడుగా మనకు ఆయన ఒక నిరీక్షణను అనుగ్రహిస్తున్నాడు. చీకటి బ్రతుకుల్లో ఉన్నటువంటి వారికి వెలుగును ఆయన అనుగ్రహిస్తున్నట్లుగా ఆయన గురించినటువంటి వివరాలన్నీ కూడా యెషయా ప్రవక్త తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రజల యొక్క సమూహాన్ని ఆయన విస్తరింప చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆయన ఎక్కడి నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి ఈ ప్రజలను విముక్తులు చేస్తాడు అని మనం చూసినట్లయితే, ఈ అన్యజనులుగా ఎవరైతే దేవుని ఎరుగుకుండా ఉంటూ ఉన్నారో వారందరినీ ఆయన విశ్వాస గృహంలోనికి ఆయన చేరుస్తాడు. ఆయన ద్వారానే ఈ కార్యం జరుగుతుంది అనే విషయాన్ని యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే అణచివేయబడినటువంటి వారు, బలహీనముగా ఉన్నటువంటి వారు, లేదంటే ఎవరైతే విమోచించడానికి బద్దులుగా ఉన్నారో వారందరినీ కూడా ఆయన విమోచించడానికి ఆయన వస్తూ ఉన్నాడనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో 4-5 వచన భాగాల్లో మనం చూసినట్లయితే ఈ మాటను మనం చూస్తున్నాం. ఆయన అక్కడ చెప్తున్నటువంటి మాట మనం చూస్తే 9వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే, మిథ్యాను దినమున జరిగించినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు, యుద్ధపు సందడి చేయు యోధులందరినీ జోళ్లను రక్తంలో పొరలింపబడిన వస్త్రములతో అగ్నిలో వేయబడి దహింపబడును అనే విషయాన్ని మనం చూస్తాం. కనుక శత్రువులుగా ఉన్నటువంటి వారిని త్రొక్కివేయడానికి, లేదంటే అణచివేసి ఆయన సమాధానాన్ని స్థాపిస్తాడు అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మెస్సియాను గురించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే 7వ వచనంలో ఆయన యొక్క గుణ లక్షణాలని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని మనం చూస్తే 6వ వచన భాగం నుంచి మనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అనగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆయన ఆ యొక్క బానిసత్వం నుండి ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఈ మెస్సయ్యగా ఆయన రాబోతున్నాడు. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకుడు, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఆ యొక్క మెస్సయ్యగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి ముందుగానే ఆయన ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన మెస్సయ్యగా ఇంతకు ముందు ఎన్నడూ జరిగినటువంటి ఎన్నో అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ప్రజల కొరకు చేస్తాడు. అందుకొరకనే ఆయన జన్మ కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో జరిగింది అనే విషయాన్ని కూడా మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. కనుక మెస్సయ్యగా ఆయన యొక్క గుణలక్షణాలు మనం చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు అనే విషయాన్ని చెప్తున్నాడు. తాను ఒక మానవాతీతమైనటువంటి ఆ యొక్క శక్తిగా ఈ లోకంలో మానవగా దైవనరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన ఈ లోకంలో జరిగిస్తాడనే విషయాన్ని యెషయా ప్రవక్త ముందుగానే తెలియజేసినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆలోచనకర్త మెస్సయ్యగా మనం చూసినట్లయితే మూర్తీభవించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి ఆయన నిత్య జీవపు మాటలు ఆయనలో నుండి వస్తాయి. అంతేకాకుండా ఆయన ఒక ఆలోచనకర్తగా ఆయన సంపూర్ణ రక్షణ ప్రణాళికలను ఆయన వెల్లడి చేస్తాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక బలవంతుడైనటువంటి దేవుడు, ఆయనలో సంపూర్ణత ఉంది. ఆయన శరీరుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే మాటను మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే విషయాన్ని
ఇక్కడ ఆ భక్తుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక తండ్రి వలన కలిగినటువంటి ఈ అద్వితీయ కుమారుడు మహిమ వలె మనము ఆయనను మహిమను మనం కొనగొనాలి అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఉదయకాల సమయంలో మనకి ఆయన ఒక అద్వితీయ కుమారుడుగా, ఏకైక కుమారుడుగా ఈ లోకానికి మానవాళ్ళంతటినీ కూడా రక్షించడానికి, విమోచించడానికి, బంధ విముక్తులను చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన జనతైక కుమారుడుగా ఉంటూ ఉన్నాడు అనే విషయాన్ని, యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలు అక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ఆయన జన్మాన్ని మనం చూసినట్లయితే ఆయన అందరిలా జన్మించినటువంటి వాడు కాడు అనే విషయాన్ని కూడా మనం గుర్తించవలసినటువంటి వారమైనం. అయితే ఆయన ఎలా వచ్చాడు అని మనం చూసినట్లయితే ఆయన సృజించబడినటువంటి వాడు కాడు. ఆయన తండ్రితో పాటు ఆది నుంచి నిత్యత్వం కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. అదే మాటను మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక వాక్యమై ఉన్నటువంటి ఆయన, ఆ దేవుని యొద్ద ఉన్నటువంటి ఆయన, తండ్రితో కలిసి ఉన్నటువంటి ఆయన మనందరినీ ఉద్ధరించడానికి తండ్రి తన అద్వితీయమైనటువంటి కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నట్లు చూసినట్లయితే యేసు నిత్యుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని యోహాను సువార్త 1వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క ఆ యోహాను సువార్తలోనే 1వ వచనం మనం చూసినట్లయితే ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. కనుక ఆయన ద్వారానే మనం తండ్రిని చూడగలుగుతున్నాం. ఆయనను చూచినటువంటి వాడు తండ్రిని చూచినట్లే అనే విషయాన్ని కూడా ఆయనే వెల్లడించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క 14వ వచన భాగంలో ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆయన వాక్యమై ఉండి శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు తను తాను తగ్గించుకొని తండ్రి కుడిపార్శ్వాన కూర్చుంటే భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన మనలందరినీ కూడా ఉద్ధరించడానికి, మనల్ని విమోచించడానికి విమోచకుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక క్రీస్తు నిత్యుడైనటువంటి దేవుడు, నిత్యము ఉన్నటువంటి దేవుడు. యేసును మనం చూసినట్లయితే ఆయన మానవుడిగా జన్మించాడు, మానవత్వం కలిగినటువంటి వాడుగా, అంత మాత్రమే కాకుండా దైవత్వము, ఈ 2 లక్షణాలు కూడా ఆయనలో సంతరించుకుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను కూడా ఆయన జన్మదినాన్ని మనం వేడుకలుగా మనం జరుపుకోవడం కాదు, కానీ ఆయన ద్వారా మనము మన పాప బంధకాల నుంచి, బానిసత్వం నుంచి విమోచించబడి ఆయన ఇచ్చే ఉచితమైనటువంటి రక్షణ మనం పొంది కేవలము ఆ రక్షణ ఆనందాన్ని మనం మాత్రమే అనుభవించడం కాదు, కానీ ఇంకనూ నశించిపోతున్నటువంటి ప్రజల పట్ల భారము కలిగినటువంటి వారమై మనము కూడా ఆయన యొక్క రక్షణ ప్రణాళికను అనేకులకు మనము తీసుకుని వెళ్ళవలసినటువంటి వారముగా ఉన్నామనే సత్యాన్ని ఉదయకాల సమయంలో మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి మానవ అనుభవంతో ఆయన ఈ లోకంలో మానవునిగా ప్రవేశించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అదే విషయాన్ని మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి 9 వచన భాగాల్లో కొన్ని మాటలు మనం గమనిద్దాం. ఆ 2వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ అనగా ఆయన దేవుని కుడిపార్శ్వాన కూర్చుంట భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, పాపులను ఈ లోకములో రక్షించడానికి, విమోచించడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ లోకంలో జీవించక పూర్వం జీవించి ఉన్నటువంటి వాడుగాను, ఆ తర్వాత కూడా యేసు ప్రభు తన స్వభావంలో తండ్రితో సమానత్వంతో ఎల్లప్పుడూ కూడా దేవుడుగానే ఉన్నవాడుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నటువంటి నరుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క ప్రేమను గురించినటువంటి వివరాలు అక్కడ మనం వింటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యం దేవుడు మనకును ఆయన అనగా మానవునకు ఆయన దేవుని యొక్క మనసుకు ఆయన సంకల్పాన్ని వెల్లడిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమకు అవధులు లేవు అనే విషయాన్ని కూడా మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమైన 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆ మాట మనం చూస్తున్నాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే
అక్కడ ఈ మాట ఉంది, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఇచ్చయించి ఉన్నాడు. కనుక మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. కేవలము ఏ ప్రాంతానికో కాదు, కానీ ఆయన అందరికీ దేవుడు అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమనంటే దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అనే విషయాన్ని ఈ యొక్క పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కనుక మానవుల పాప పరిహారార్థం ఆయన దేవుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు తన కుమారుని శిలువ మరణానికి అప్పగించడానికి ఒక చిత్తాన్ని కలిగి, ఒక ఉద్దేశాన్ని కలిగి ఆయన ఈ విమోచన కార్యాన్ని చేయడానికి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ హృదయంలో నుంచి వచ్చింది, ఎవరో బలవంతంగా చేసినటువంటిది కాదు అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమని. ఇంకా మనం చూసినట్లయితే నశింపక నిత్య జీవం అనగా నశించిపోడు. ఎవరు నశించిపోతున్నారు? ఈ మానవులంతా కూడా నశించిపోతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మానవులకు వారికి ఉన్నటువంటి ఆ అవిశ్వాసం ద్వారా ప్రతి క్షణము కూడా అనుక్షణము వారు ఏం చేస్తున్నారంటే నరకయాతన పడుతున్నారు. కనుక ఈ నరకం అనేది మనం నశించిపోవడానికి కారకంగా ఉండకూడదు. నరకంలో మనందరూ కూడా నశించిపోకూడదని తన ఏకైక కుమారుని ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముతారో వారందరూ కూడా నిత్య జీవం అనే దాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అనగా నిత్య జీవం ఎవరికి వస్తుంది అనగా ఎవరైతే తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి వారు వస్తూ ఉంటారో వారందరికీ కూడా ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఇది కేవలము ఇది తాత్కాలికమైనటువంటిదే. ఇది మనం జీవించినటువంటి కాలం కొద్ది కాలమే. అయితే నిత్యత్వంలో ఆయనతో పాటు నివసించే భాగ్యాన్ని, ఆయనతో పాటు మనం కలిసి జీవించే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించాలని ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక శ్రేష్టమైనటువంటి దైవికమైనటువంటి జీవితాన్ని ఆయన మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. పాప బంధకాల నుంచి మనల్ని, శాతాన అంధకార శక్తుల నుంచి ఆయన మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇహలోక జీవిత ఆశయాల నుండి మనల్ని కూడా విముక్తులు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ నిత్య జీవము ఇది ఆయన రక్షకుని ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది. మానవాళి అంతటికీ కూడా ఆయన రక్షణను అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 4వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఆ మాట మనం గమనించబద్దులమై ఉన్నాం. 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆ 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవమున్నది, జీవాధిపతి, ఆయన జీవాధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలోనే జీవమున్నది. ఆ జీవం ఏం చేస్తుందంట? మనుషులకు వెలుగై ఉన్నది అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 5వ వచనంలో ఆయన చెప్తున్న మాట మనం చూసినట్లయితే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎవరైతే అంధకారంలో ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క పాపభూయిష్టమైనటువంటి ఈ లోకంలో జీవిస్తున్నారో వారు యేసుని ఎరుగకుండా నశించిపోతారు అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఎవరు ఈ విషయాన్ని గ్రహించలేరు అంటే ఎవరైతే చీకటిలో జీవిస్తున్నారో వారందరూ కూడా, ఆ నిజమైన దేవుడిని తెలుసుకోలేకుండా ఉన్నారో వారందరూ కూడా ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి ఆ జీవితాన్ని అనుభవిస్తారు అనే విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు యొక్క జన్మ మనం చూసినట్లయితే అది ఆ మానవుని యొక్క జన్మలా జన్మించినటువంటి నరుడు కాదు, కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దైవ మానవుడిగా ఆయన వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన యొక్క జన్మించడం ద్వారా మన జీవితంలో మనం పొందుకుంటాము అని మనం చూసినట్లయితే మనము విడుదల పొందుకుంటాం. మన పాపాల నుంచి మనం విడుదల పొందుకుంటాం, మన శాపాల నుంచి విడుదల పొందుకుంటాం, మన బలహీనతల నుంచి విడుదల పొందుకుంటాం. అంత మాత్రమే కాకుండా మనలో శాంతి సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఆయన నిత్య జీవాన్ని కూడా అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఆ నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని వైపు మనం చూద్దామా? లేదంటే ఈ తాత్కాలికమైనటువంటి ఈ భోగాల కొరకు ఆ నిత్యుడైనటువంటి సమాధానకర్త అయినటువంటి శాంతినిచ్చే ఆ రక్షకును మనం విడిచిపెట్టడానికి మనము ఈ లోకంతో, ఈ లోక పద్ధతులతో రాజీ పడిపోయినటువంటి జీవితాన్ని మనం జీవించాలా? అది మన ముందు ఉన్నటువంటి ఆ విషయము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక మన జీవితంలో ఆయన
జన్మ ద్వారా మనము శాంతిని, సమాధానాన్ని మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాకుండా మనం నిత్య జీవాన్ని కూడా పొందుకుంటాము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఆయన జన్మిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించినటువంటి ప్రవచనాలు యెషయా ప్రవక్త ప్రవచించాడు. అంతేకాకుండా ఇర్మియా ప్రవక్త ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. మీకా ప్రవక్త కూడా ప్రవచించినట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయన ఈ యొక్క లోకంలోనికి రావడానికి గల ఉద్దేశాన్ని ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆ పరలోక సైన్య సమూహము ఆయన్ను ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. దేని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 14 వచన భాగాల్లో మనం చూసినట్లయితే ఏ విధంగా ఆ పరలోక దూత సైన్య సమూహము యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించారో అనే విషయాన్ని కూడా మనం అక్కడ తేటతెల్లంగా మనం చూడగలుగుతున్నాం. కనుక దేని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క 10వ వచనం నుంచి, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమిటి ఆ వర్తమానము? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అనే విషయాన్ని అక్కడ దేవదూతలు తెలియజేస్తారు. కనుక మొట్టమొదటిగా వారు ఏం చేశారంటే దేవుణ్ణి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా వారు దేవునికి ఆ కుమారుడుగా పుట్టినటువంటి ఆ దైవ మానవునికి వారు ఏం చేశారట? పరిచర్య చేసినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచన భాగంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. ఏంటి అని మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే ఆ యొక్క 11 వచన భాగాల్లో ఆయన చూసినట్ల మాట మనం చూసినట్లు, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారు చూడడం, వారు ప్రకటించడం, అంత మాత్రమే కాకుండా వారు ఏం చేశారట? పరిచర్య కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్తలోనే మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 13, 14 వచనంలో మనం చూసినట్లయితే వారు ఏం చేశారు? ఆయనను స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. 13వ వచనంలో చూసినట్లయితే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైనటువంటి స్థలంలో భూమి మీద సమాధానము కలుగునుగా, కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను అనే విషయాన్ని అక్కడ ఆ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మనము ఒక పండుగగా, వేడుకగా మనం చేసుకోవడం కాదు కానీ మనము మన హృదయాలని ఆయన కొరకు సమర్పించుకొని ఆయన ఆ పాదముల దగ్గర మన సమస్తాన్ని ఒప్పుకొని మనం ఏం చేయాలట? ఆయన స్తుతించే వరంగా ఉండాలి, ఆయన పరిచర్య మనం చేసే వరంగా ఉండాలి, ఆయన ప్రకటించే వరంగా ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇది మొట్టమొదటిగా ఆ చరిత్రలో అనగా ఆయన జన్మించినప్పుడు జరిగినటువంటి మొట్టమొదటి ఆరాధనగా మనం చూస్తున్నాం. అదేవిధంగా రెండవదిగా మనం చూసినట్లయితే ఆ గొల్లలు దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. అదే విషయాన్ని మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచన భాగా నుంచి మనం చూస్తుంటాం. ఈ విధంగా గొల్లలు దేవుని ఆరాధించారు. అంత మాత్రమే కాకుండా తూర్పు దేశపు జ్ఞానులు కూడా దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఎంతగానో జ్ఞానులు, ఎంతో తెలిసినటువంటి వారు, తత్వ భౌగోళిక శాస్త్రాలన్నీ కూడా తెలిసినటువంటి వారు అయినప్పటికీ కూడా ఆ రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు అనే విషయాన్ని వారు గుర్తెరిగి ఆ తార చూపించినటువంటి మార్గం ద్వారా వారు ఆయనను కనుగొన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ క్రిస్మస్ మనకి ఇచ్చే సందేశం ఏమిటి అంటే భయపడవద్దు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. భయపడవద్దు. ఈ లోకంలో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టో, మనకున్నటువంటి ఆ స్థితిగతులను బట్టో, ఈ లోకంలో ఉన్నటువంటి రోగాలను బట్టో, దేన్ని బట్టి మనం భయపడుతున్నప్పటికీ కూడా ఆయన చెప్తున్నటువంటి ఒకే ఒక మాట ఈ క్రిస్మస్ దినాల్లో మనందరికీ ఆయన ఇస్తున్నటువంటి అభయం ఏమిటంటే మీరు భయపడవద్దు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో కన్య అయినటువంటి మరీతో భయపడవద్దని దేవదూత ద్వారా ఆజ్ఞాపించాడు. అంతేకాదు మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూసినట్లయితే ఆ యొక్క యోసేపుకు ఆయన దూత భయపడవద్దు అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 2:10 ఆ గొల్లలకు ఆయన భయపడవద్దు అని చెప్తున్నాడు. ఈరోజు నీకు నాకు కూడా ఆయన చెప్తున్నట్టు మాట ఏమిటంటే భయపడవద్దు. ఏం చేద్దంటే రక్షకుడు మీ కొరకు ఈ లోకంలోకి రావడం అనేది జరిగింది. ఆయన జన్మించాడు. ఆయన మనం ఆస్వాదిస్తే, ఆయన మనం అంగీకరించి మన జీవితంలోనికి ఆయనను ఆహ్వానించినట్లయితే రక్షణ యొక్క ఆ యొక్క కృప మనకుంటుంది. మనం ఎన్నడూ దేనికి కూడా భయపడక్కలట్టు అనే విషయాన్ని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ క్రిస్మస్ మనకి ఏం నేర్పిస్తుంది అని మనం చూసినట్లయితే విధేయత అనే విషయాన్ని కూడా నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క కన్య అయినటువంటి మరియకు యోసేపుతో నిశ్చయం అయింది, వివాహం నిశ్చయమైంది. కానీ వివాహం ఇంకా జరగలేదు. కానీ ఆమె గర్భవతి అయింది అనే విషయాన్ని గుర్తించినటువంటి యోసేపు ఆయనను రహస్యంగా విడనాడాలని ఆయన
ప్రయత్నం చేసినప్పుడు ఆ దూత ద్వారా ఆజ్ఞాపించబడినటువంటి వాడే మరలా ఆమెను చేర్చుకుంటాడు. అనగా ఆయనలో ఏముంది అని మనం చూసినట్లయితే విధేయత ఉన్నది అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారం. అంత మాత్రమే కాకుండా మరియలో కూడా విధేయత ఉంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా కన్యక అయినటువంటి ఆమె గర్భాన్ని ధరించడం అంటే ఆ దినాల్లో ఎప్పుడైనప్పటికీ కూడా అది చాలా కష్టతరమైనటువంటి విషయం. అది ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యం. ఆ లోకంలో ఆమెను పాపిగా గుర్తించి ఎన్నో రకాలైన అవమానాలకు శ్రమలకు గురి చేస్తారు. అయినప్పటికీ కూడా ఆమె ఆ యొక్క దూత చేత బోధించబడినటువంటిది ఆమె ఏం చేసిందంటే విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆ తూర్పు దేశపు జ్ఞానులు కూడా విధేయత చూపించారు, గొల్లలు కూడా విధేయత చూపించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక క్రిస్మస్ మన జీవితాల్లో మొట్టమొదటిగా ఇస్తున్నటువంటి అభయం మనం చూసినట్లయితే భయపడవద్దు. రెండవదిగా మనం చూసినట్లయితే మనం వినయ విధేయతలు కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. కనుక క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించి ఆయన మరణము పొందినంతగా వేదన చెంది ఎంతగానో శిక్షించబడి హింసించబడుతున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రము కూడా మాట కూడా ఎవరిని అనవకుండా విధేయత చూపించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలో సమస్తాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనకు ఈ యొక్క క్రీస్తు వారి యొక్క జన్మదినం మనకేమి ఇస్తుంది అనగా శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆ చీకటిలో ఉన్నటువంటి నరులకు వెలుగునిస్తుంది, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం నడిపిస్తుంది అనే విషయాన్ని ఆ యొక్క లూకాసు వార్తలోను యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన ద్వారా రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. అంతేకాకుండా మన జీవితంలో పరివర్తన మార్గాన్ని మనకి ఆయన చూపించేవాడుగా ఉన్నాడు. కనుక క్రిస్మస్ అనేది కేవలం ఏదో మనం పండుగగా మనం చేసుకోవడం, వేడుకగా మనం చేసుకోవడం కాదు, కానీ అది మన జీవితంలో గొప్ప ఒక మార్పును, పరివర్తనను తీసుకొచ్చేదిగా ఉంది అనే సత్యాన్ని కూడా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎంచేతంటే ఆయన మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు. కనుక ఆయన మార్గంలో మనం పయనించే వారముగా మనం ఉండాలి అనే సత్యాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము అనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం మన జీవితాల్లో క్రీస్తును అంగీకరించి ఆయన మన జీవితంలో నాయకుడిగా, రక్షకుడిగా మనం కలిగి ఉన్నటువంటి నీవు నేను కూడా మనం ఏ విధంగా ఉండాలి అని మనం చూసినట్లయితే మనం కలిగి ఉన్నటువంటి వారముగా మనము ఎలా ఉండాలంటే ఆయన మార్గంలో నడిచే వారంగా ఉండాలి. అది అలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా చాలినటువంటి దేవుడిగా ఉన్నటువంటి ఆయనను కలిగి ఉన్నటువంటి నీవు నేను కూడా మనం ఆయన మార్గంలో జడేక, భయపడక నడుస్తూ ఆయన వెంబడించే వారముగా, అనేకులను ఆయన మార్గంలోనికి నడిపించే వారముగా మనం ఉండాలనే సత్యాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక యేసుక్రీస్తునందు మీరందరూ కూడా విశ్వాసము వలన దేవుని యొక్క కుమారులై ఉన్నారు అనే విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక మనం అందరం కూడా ఎలా ఉండాలట? విశ్వాసాన్ని కనపరచాలి, దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరచాలి. ఎలా అంటే నమ్మదగినటువంటి దేవుని కలిగినటువంటి నీవు నేను కూడా ఆయన నమ్మకత్వంలోనికి మనం వెళ్ళాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మనం ఆరాధించాలి, ఆయనను మనము గణపరచాలి, ప్రతినిత్యము కూడా కొనియాడాలి, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించ బద్దులమై ఉన్నామనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక మనం చివరిగా మనం చూసినట్లయితే గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఆయన చెప్తున్నట్టు మాట ఏమిటంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది అని ఆయన అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఏమిటట? ఏం కలగాలట? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు ప్రసవేదన కలుగుతున్నది అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ఆయన స్వరూపం మనలో కలగాలి అనగా మనం ఏం చేయాలట? క్రీస్తును కలిగినటువంటి వారము క్రీస్తు ప్రేమను, ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి, మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. ఏమిటది అని మనం చూసినట్లయితే, పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు భూమి మీద జన్మించినట్లుగానే ఆయన నాలో కూడా జన్మించాలి, ఆయన నా హృదయంలో జన్మించాలి, ఆయన నేను కలిసి నేను జీవించాలి ఈ లోకంలో అనే ఆ భావన మనకు రావాలనే విషయాన్ని కూడా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఆయన నాకు నా వ్యక్తిగత జీవితం ఒక బెత్లెహేం కావాలి, ఆయన మన జీవితంలో జన్మించాలి, మన హృదయంలో ఆయన జన్మించాలి.
నేను తిరిగి పుట్టడం అనేది ఈ లోక సంబంధమైనటువంటి కార్యం కాదు, కానీ ఇది శరీర సంబంధమైనటువంటి జన్మకు పూర్తిగా భిన్నమైనది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని మనం ఏ విధంగా ఉండాలంటే ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లుగా మీరు క్రొత్తగా జన్మింపవలనని ఆయన చెప్తున్నాడు. అనగా మన ప్రభువు చెప్తున్నటువంటి మాట ఇది ఆజ్ఞ కాదు, కానీ ఆయనే ఆ సర్వాధిపత్యం మీద ఆధారపడినటువంటి సత్యంగా మనం గుర్తించి ఆయన మనం జన్మించే వారముగా మనం ఉండాలి. ఒక వ్యక్తి తిరిగి పుట్టాడన్న నిదర్శనం ఏంటంటే ఆయనలో ఏ ఉండాలట? క్రీస్తు స్వరూపము ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు నేను మరలా వేదన చెందుతున్నాను అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ఎవరైతే క్రీస్తు స్వరూపం ఎవరైతే క్రీస్తు స్వరూపం ఏర్పడుతుందో ఆ వ్యక్తిలో క్రీస్తు స్వభావం ప్రతిబింబిస్తుంది. ఏ విధంగా అంటే తన మాటల ద్వారా, తన ప్రవక్తన ద్వారా, తన నడవడి ద్వారా మనము ఆయనను ప్రతిబింబించే వారముగా ఉండాలనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. కేవలం క్రిస్మస్ అనగా మనం ఏదో ఆ రకాలైనటువంటి ఆలోచనలు కలిగి క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం మాత్రమే కాదు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి హంగులు ఆర్భాటాలతో మనము క్రిస్మస్కు పరిమితం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ఏం చేయాలంటే ఆధ్యాత్మిక ప్రమాణాన్ని మనం దూరం చేసుకోకూడదు. క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో ఉండాలి. క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి ఆరాధన మన జీవితాల్లో ఉండాలి. ప్రభువును మనం ఏ విధంగా ఆరాధించాలంటే మనసారా ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించబద్ధులమై ఉన్నామనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అనగా మనం ఏం చేయాలంట? మన హృదయాన్ని అర్పించాలి. మనం హృదయాన్ని అర్పించాలి. కృతజ్ఞతా స్తుతులు మనం చెల్లించాలి. మనం ఏం చేయాలట? ఆ జ్ఞానులు, తూర్పు దేశపు నుంచి వచ్చినటువంటి జ్ఞానులు ఎంత ఉన్నతమైనటువంటి ఆ యొక్క బహుమానాలు, కానుకలు దేవునికి తీసుకొచ్చి సమర్పించారో అదేవిధంగా మనము కూడా మన జీవితాల్ని ఆయన కొరకు సమర్పించే వారముగా మనం ఉండాలి. మనము సంఘ ఆరాధనలో పాల్గొని దేవుని ప్రజలందరితో కలిసి మనం సంతోషించే వారముగా మనం ఉండాలి. దేవుని ఆరాధించడానికి మనం తీర్మానం తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఇంకను యేసు క్రీస్తును ఎరుగకుండా ఉంటూ ఉన్నారో వారందరి పట్ల భారము కలిగినటువంటి వారమై మనం చేయాలట? అన్యజనుల వైపుకి మన హృదయాల్ని మళ్లించుకోవాలి. ఏమిటి కారణం అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నీ సువార్తను ప్రకటించుడు అనే విషయం. ఏమిటి ఆ సువార్త అని మనం చూసినట్లయితే, రక్షకుడు నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన ద్వారానే మనకు నిత్యజీవం వస్తుంది అనే విషయాన్ని మనం ప్రజలందరికీ కూడా చెప్పాలి. ఈరోజు మనం చూసినట్లయితే భారతదేశంలో చాలా భక్తి ఉంది, ఎంతో భక్తి ఉంది. ఎంత భక్తి ఉందంటే వారు ఎన్నో రకాలైనటువంటి త్యాగాలైనా చేయడానికి సిద్ధపడుతున్నారు, కానీ ఆ నిజమైనటువంటి దేవుని తెలుసుకోలేక అర్థవంతంగా అర్థం లేనటువంటి ఆ క్రియల ద్వారా వారు ఏం చేస్తున్నారంటే వ్యర్థమైనటువంటి పనులు చేస్తున్నారు. వారి జీవితాన్ని చాలించేసుకుంటున్నట్లుగా ఉంటూ ఉన్నారు. కనుక ఈ క్రిస్మస్ దినాన్నైనా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి నేను కూడా మన హృదయాల్ని అన్యజనుల వైపుకు మళ్లించాలి. క్రిస్మస్ లేనటువంటి ప్రదేశాలను మనం దృష్టించాలి. క్రిస్మస్ జరుపుకోలేనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మనం గుర్తు చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే ఆ నక్షత్రం ఏ విధంగా అయితే మార్గాన్ని చూపించిందో మనం కూడా క్రీస్తును మనం చూపించేవారంగా ఉండాలి. అనేకుల యొక్క జీవితంలో వెలుగును నింపేవారుగా ఉండాలి. ఆ చీకటిలో మ్రగిపోతూ మరణంలో ఉన్నటువంటి వారిని జీవంలోనికి నడిపించేవారముగా మనం ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి ఆ క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం. ఆ క్రిస్మస్లో ఉన్నటువంటి ఆ ఆరాధనలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ భాగాన్ని మనం నిర్వర్తించినటువంటి వారమై ఉంటాం. కేవలం మనం ఆశీర్వాదం పొందడమే కాదు, కానీ మనము ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి నేను కూడా మన జీవితాలకి ఆయన ఇచ్చినటువంటి ఆ అభయాన్ని, లేదంటే సందేశాన్ని, సమాధానాన్ని ఇతరులకు కూడా మనం ఇచ్చేవారంగా ఉండాలి. ఈ లోకానికి అత్యవసరమైనటువంటి నీడ్ ఏమిటి అని మనం చూసినట్లయితే రక్షకుడు కావాలి. కనుక ఆ రక్షకుని మనం నిర్భయంగా ప్రకటించే వరముగా మనం ఉండాలి. ఏం చేద్దంటే ఈరోజు చాలా శ్రమలలో, ఇబ్బందుల్లో, బాధల్లో నలిగిపోతున్నటువంటి వారు అన్వేషిస్తున్నారు. వారు ఎక్కడ ఈ రక్షకుడిని తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఆ నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి అంధకారంలో ఉంటున్నటువంటి వారికి మనము మార్గము చూపించే వరంగా ఉండాలి. కనుక ఆ యొక్క క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మనం మార్గము చూపించే వరంగా ఉండాలి. ఆ తారవలే మనము కూడా అనేకులను
అనేకులను ఆయన సత్య మార్గంలోనికి నడిపించే వారముగా మనం ఉండాలి. మన జీవితంలో ఆయనను మనం ప్రతిష్ఠించుకొని ఆయన కొరకు జీవించే వారముగా మనం ఉండాలనే విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఆయన మన కొరకు జన్మించినట్లుగా మనం ఆయన కొరకు జన్మిందాం. మన జీవితంలో తిరిగి జన్మించినటువంటి అనుభవం ఉన్నట్లయితే కేవలము ఒక సీజన్లో మాత్రమే కాకుండా ప్రతి సీజన్లో కూడా, ప్రతి సమయంలో కూడా ఆయన మన జీవితంలో జన్మించినటువంటి వ్యక్తిగా ఆయన ఉంటాడు. మనం చూసినట్లయితే ఆ క్రిస్మస్ ఆనందం మన జీవితంలో నిత్యము ఉంటుందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం గుర్తు చేసుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నటువంటి, లేదంటే ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్నటువంటి నీవు నేను కూడా ఆ వాక్యమై ఉన్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి మనం తెలుసుకొని ఆ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నటువంటి ఆయన మనం తెలుసుకొని ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తూ అనేకులను నడిపించే కృప దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించాలని, ఇట్టి గొప్ప రక్షణ మార్గంలోనికి మనందరూ కూడా నడవడానికి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి ఆ రక్షణను మనం అనుభవిస్తూ కేవలము మనము మాత్రమే ఆ సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకోవడం కాదు, కానీ ఆ యొక్క నిజమైనటువంటి సంతోషము, సమాధానం లేనటువంటి ఆ ప్రజలకు మనం గొప్ప వెలుగుగా మనం ఉండాలి. ఆయనను మనం చూపించే వారముగా ఉండాలి. ఆయన కొరకు జీవించే వారముగా మనం ఉండాలనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన ఎందుకు వచ్చాడని మనం చూసినట్లయితే మనల్ని అందరినీ కూడా పిలవడానికి వచ్చాడు. ఆయన మార్గంలో నడవడానికి మనల్ని పిలవడానికి వచ్చాడు. ఆయన మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడు. ఆయన మనల్ని బాగు చేయడానికి వచ్చాడు. ఆయన మనల్ని విమోచించడానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము కేవలము మనము ఏదో పండుగగా, వేడుకగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం చేసుకోవడం కాదు, కానీ ఆయనకు పరిచర్య చేసేవారముగా, ఆయన ప్రచురపరిచేవారముగా మనం ఉండాలి. మనం రక్షించేవారముగా ఉండాలి, మార్గదర్శులుగా ఉండాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి నీవు నేను కూడా మన జీవితంలో ఆ నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం మన జీవితంలో మనం కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలట? ఆ ఎరిగినటువంటి దేవుణ్ణి, ఆ సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనము కూడా ప్రచురపరిచే వారంగా ఉండాలి. అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ యొక్క గొల్లలు ఏం చేశారట? వారు వినడం మాత్రమే కాదు, కానీ ఈ మాటలు ఎవరు తెలియజేశారని వారు నమ్మారు? ప్రభువే మాకు తెలియజేయించి ఉన్నాడు. కనుక మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతం రండిని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వారు వెళ్ళి త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టులో పండుకున్నటువంటి శిశువును వారు చూశారు. వారు చూచి వారు ఏం చేశారట? ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడినటువంటి మాటలు వారు ప్రచురము చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఎన్ని సంవత్సరాలుగా క్రీస్తుని గురించి మనం వింటున్నాం, క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నాం, కానీ ఎంతమందికి ఈ సువార్తను మనము ప్రకటిస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక గొర్రెల కాపరులు తమతో చెప్పినటువంటి సంగతులను విన్నవారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన గురించినటువంటి తెలుసుకున్నారు. ఆ మాటలన్నీ కూడా వారి హృదయాల్లో భద్రపోసుకొని వారు తలపోసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము ఏం చేయాలట? ఆ నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి, ప్రేమస్వరూపైనటువంటి దేవుణ్ణి, ఆ నిత్యుడగు తండ్రిని, సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి మనం పరిచయం చేసేవారముగా మనం ఉండాలి. మన జీవితాల్లో మనం క్రీస్తు కొరకు నిలిచేవారముగా, క్రీస్తును ప్రతిబింబించేవారముగా మనం ఉండాలని ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా దేవుడి వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, అదిగో నశించిపోతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. వారందరి పట్ల భారము కలిగినటువంటి వారమై మనము ఈ యొక్క లోకంలో దేవుని మనం ప్రచురపరిచే వారంగా ఉండాలి. ఆ దేవుని మనం చూపించే వారంగా ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమైన ఈరోజు మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనకి ఆ హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలో ఆ యొక్క 12వ వచన భాగంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏమైనా చూసినట్లయితే, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమైన కోత కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని మీరు దున్నుడి అనే విషయాన్ని చెప్తున్నాడు. కనుక బీడు భూమి అనగా ఏమిటంటే, యేసు నామము ఎరుగునటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి బీడు భూమిగా ఉంటూ ఉన్నారు. అనుకోవచ్చు మనం, వారే కదా బీడు భూమి అని. కానీ ఒకవేళ క్రైస్తవుడిగా, విశ్వాసిగా మనం జీవిస్తూనే క్రీస్తును కలిగిలేనటువంటి అనుభవంలో ఉన్నట్లయితే నేను కూడా ఇలాంటి బీడు భూమికే చిహ్నంగా ఉన్నాము. కనుక ఇలాంటి బీడు భూములు ఒకవేళ మన జీవితంలో ఉన్నట్లయితే, ఆ అనుభవాలు మన జీవితంలో ఉన్నట్లయితే మనము క్రీస్తు కొరకు మనం ఏం చేయాలట? దున్నుకోవాలి. ఆ క్రీస్తు ప్రేమ విత్తనాలు మన జీవితంలో ఫలించాలి అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకొని మనము దాని ప్రకారంగా జీవించాలి. ఇక చివరి మాట మనం చదువుకుని ముగించుకుందాం.
మనం చూసినట్లయితే ఈ యొక్క ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ హోషేయ గ్రంథంలోనే 14వ అధ్యాయం 9వ వచనంలో, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు, ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు కానీ తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డము కనుక వారు తొట్టిల్లుదురు అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాం. కనుక మనం జ్ఞానయుక్తముగా వివేచన కలిగినటువంటి వారముగా మనం బుద్ధిమంతులుగా ఉండాలి. యెహోవాను తెలుసుకోవడానికి సమయం ఇదే కనుక యెహోవాను తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ యెహోవాను ఎరిగినటువంటి వారికి, క్రీస్తును ఎరిగినటువంటి వారికి మార్గము చూపించే వారముగా మన జీవితంలో ఉండాలనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనలో మనం ముందు కొనసాగుదాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకం రాజా, ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాకు దేవుడుగా ఉన్నారని, ఈ లోకంలో ప్రభా శరీరధారి అయి నాయన నరుడుగా, నాయన మానవుడ ఆ దైవముగా మా మధ్యకు వచ్చారని మీ విషయాన్ని మేము గుర్తు చేసుకున్నాం ప్రభా. అంత మాత్రమే కాదు కానీ నాయన మీ వాక్యం సెలవిచ్చినట్లుగా వాక్యమైనటువంటి దేవా మీరు మా మధ్య సంచరిస్తున్నారు. నాయన మీరు మాకు వెలుగును, నాయన జీవాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నారనే విషయాన్ని కూడా మేము గుర్తు చేసుకున్నాం. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఆ దినాల్లో ప్రభా తండ్రి నాయన భయపడకు, నాయన భయపడవద్దని మీరు చెప్పారు. ఈ దినంలో కూడా మాకు ఆ విషయాన్ని చెప్తున్నారు ప్రభా. ఒక అభయాన్ని ఇస్తున్నారు ప్రభా, ఒక నిరీక్షణ కలిగిస్తున్నారు ప్రభా. నాయన ప్రభా మీ యొక్క కృప మా పట్ల మీరు కనుపరిస్తున్నట్టు విధానం బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలపు ఆరాధనలో ప్రభా విన్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకుని నీ కొరకు జీవించే వరముగా, నీకు మార్గదర్శకులుగా, నాయన మీ యొక్క నక్షత్రముగా మేము ఉండడానికి మీ కృప అనుగ్రహించమని, మీ కృప చేత మమ్మల్ని అందరూ కూడా భద్రపరిచి కాచి కాపాడమని, ఆరాధనలో పాల్గొని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుకొని నిజమైనటువంటి క్రిస్మస్ దీవులు మా కుటుంబాలకు కుమ్మరింపు చేయమని మా రక్షకుడు ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని అందించిన దైవసేవకులు రెవరెండ్ జాన్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. కొన్ని ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన ప్రకటనలు గమనించండి. ఏలూరు పరిసరాల్లో ఒక వింతైన వ్యాధి వచ్చిందని ఎంతో కలవరం, ఆందోళన చెందుతున్నాం. ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. త్వరగా మరి ఆ వైరస్ నుంచి కూడా విడుదలని స్థానికులు సంతరించుకోవాలని, అది మరి వ్యాప్తి చెందుకున్నట్లుగా, అరికట్టబడినట్లుగా దేవుని కృప కోసం ప్రార్థన చేద్దాం. ఎంతమంది మరి కోవిడ్ బారిన పడి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, హోమ్ క్వారంటైన్లు ఉన్నారు, మరి వైరల్ ఫీవర్ ద్వారా భయాందోళనకు గురైన పరిస్థితులు ఉన్నారు. వారు ప్రభు కనికరించి ఆర్థికంగా కొంతమంది నలిగిపోయి చితికిపోయిన వారు ఉన్నారు. వారి విషయంలో మానసికమైన వేదన అనుభవిస్తున్నారు. కనుక అనేక మంది మరి ఇక వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు త్వరగా మరి అందుబాటులోకి వచ్చి సాధారణ పరిస్థితులు ఏర్పడినట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఈ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ బయట జరగవలసిన సెమీ క్రిస్మస్ అన్నీ కూడా వాటిని బ్రేక్ చేయడం జరిగింది. 24వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మెయిన్ చర్చిలో, అలాగే అన్ని బ్రాంచీల్లో కూడా సైమిల్టేనియస్గా ఈ 24వ తారీఖు రాత్రి 7 to 9 ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం ఉంటుంది. దయచేసి గమనించవలసిన మనం చేస్తున్నాం. మెయిన్ చర్చిలో మాత్రం ఇక థర్డ్ ఫ్లోర్లో శాంతం పైన మరి అక్కడ ఏర్పాటు చేయబడుతుంది. కొంతమంది పైకి మెట్లెక్కి వెళ్ళలేనట్టు ఎవరికైనా ఇబ్బంది కలిగినటువంటి వారు ఉంటే అటువంటి వారు చర్చిలో స్క్రీన్ మీద వారు చూడవచ్చు, వారు ఏకీభించవచ్చు. దయచేసి గమనించవలసింది మనం చేస్తున్నాను. ప్రతిరోజు కూడా మరి ప్రార్థన అంశాలు బాబు ప్రకాష్ అప్లోడ్ చేస్తున్నాడు. ప్రభు నెరవేర్పించిన కారణాన్ని బట్టి ఆ అంశాలు డిలీట్ చేస్తూ మరికొన్ని కొత్త అంశాలు వచ్చినప్పుడు అవసరమైన అత్యవసరమైన ప్రార్థన అంశాల్లో మరి మన కుటుంబ ప్రార్థనలో కూడా, వ్యక్తిగతమైన ప్రార్థనలో ఇలాగా జూమ్ ఆన్లైన్లో చేరినప్పుడు కూడా ఏకీపించినట్లుగా దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రతి ఆదివారం సాయంకాలం 5 to 6 సండే స్కూల్, 6 to 7 యూత్ బైబిల్ స్టడీ, సోమ మంగళ గురు శుక్ర 4 రోజులు కూడా జూమ్ ఆన్లైన్లో గ్రేస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ బైబిల్ క్లాసు రెవరెండ్ నిరీక్షణ నడిపిస్తున్నారు. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆత్మీయంగా మరి ఆశీర్వాదాన్ని అనుభవించాల్సిన ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా జీవాధిపతి యేసయ్య మీకు వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లాక్డౌన్ అయిన నాటి నుంచి నేటి వరకు ప్రార్థనా టీవీ వారు నా ప్రభా ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. వారు అందిస్తున్న స్వచ్ఛతమైన సేవలు, ప్రేమపూర్వకమైన సహకారం బట్టి గొప్ప ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను. జీవాధిపతి మరింతగా ప్రార్థనా టీవీ పరిచయాలు విస్తృతపరచబడినట్లుగా ప్రార్థనా టీవీ మేనేజ్మెంట్ సిబ్బందిని మీరు దీవించవలసిన వేడుకుంటున్నాను తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఏలూరులో ప్రభు ఎంతైనా వ్యాధి అని, వాటర్ కంటామినేషన్,
అలాగే నా ప్రభా పాలు కంటామినేషన్ అని నా తండ్రి కూరగాయలు నా తండ్రి ఆయుర్వేదులు నా కాలుష్యం సంతరించుందని పరీక్షలు జరుగుతున్నాయి ప్రభా. ఎంతో కలవరం ఆందోళన గురై ఉన్నారు ప్రభా. కనికరించండి త్వరగా ఆ వైరస్ పూర్తిగా అంతమవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. కోవిడ్ సంబంధించిన వైరస్ కూడా పూర్తిగా, కరోనా వైరస్ పూర్తిగా అంతమవడానికి సహాయం దయచేసి సాధారణ పరిస్థితులు నెలకొనడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. గొప్ప దేవని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయా నా తండ్రి ట్రీట్మెంట్ తీసుకున్నారు, నా హోమ్ క్వారంటైన్ ఉన్నారు, నా వైరల్ ఫీవర్తో భయాందోళన గురి అయినారు. కనికరించండి అయ్యా. సాధారణ పరిస్థితులు కానీ ఆత్మస్వేచ్ఛను పొందుకోవడానికి 24 రాత్రి 7 to 9, 25 ఉదయకాలం నా తండ్రి 2 ఆరాధనలు ఉన్న స్థలంలో ఆదివారం ఆరాధనలు ఎలా జరుగుతాయో అవని కానీ అలా ఒక ఆరాధన ఉన్న స్థలంలో ఆదివారం ఆరాధన ఎలా జరుగుతుందో అలాగే 25 ఉదయకాలం నా తండ్రి క్రిస్మస్ కార్యక్రమాలు జరపాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. దయతో మీరు కనికరించవలసిన వేడుకుంటున్నాను. గొప్ప దేవా జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా నా తండ్రి జూమ్ ఆన్లైన్లో అయ్యా నా తండ్రి జరిగించబడుతున్న కార్యక్రమాల్లో పాలిభాగస్తులవడానికి నా ప్రభా ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా అయ్యా ప్రేరేపణ నీ కృపను అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను. ఎంతమంది మానసికంగా నలిగిపోయారు, ఆర్థికంగా చితికిపోయారు నా ప్రభా, అయ్యా వేదనకు గురయ్యారు నా ప్రభా, ఆధ్యాత్మికంగా పరిస్థితులను సన్నగిలిపోయారు. వారిని రివైవ్ చేయండి ప్రభా, ఉజ్జీవపరచాల్సిన వేడుకుంటున్నాను తండ్రి. ఉదయకాలం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్క్షాప్స్లో పాల్గొన్న ఆత్మీయులందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకమైన దీవెన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తూ మీరే మా వ్యక్తిగత జీవితాలు కుటుంబాల పరిచయం ద్వారా ఘనతమైన ప్రభావం పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలో తెగ దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులు గారిని ప్రేమించబడలకు సమస్తమునకు సదా తోడైండును గాక. ఆమేన్. అందరూ చేతులు పైకెత్తి మనకింతవరకు సహాయపడిన్ తానప్పగించుకొనే మనకై, మనకింతవరకు సహాయపడిన్ తానప్పగించుకొనే మనకై, మనలా నడిపెను సుఖముగాను, మనలా నడిపెను సుఖముగాను, తనదు సాధ్యము నేర్పించి కన్ను పాపగక చేయా, తనదు సాధ్యము నేర్పించి కన్ను పాపగక చే, స్తోత్రించి కీర్తింతును ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు, స్తోత్రించి కీర్తింతుము. అందరికీ వందనాలు. బోలో యేసు మహారాజ్కే జై. త్వరలో రారాజుగా రాబోతున్న యేసు రాజుకే జై.